WHO రవి గారిని అలాగే విజయనగరం డిప్యూటీ WHO గారు గీతావళి గారిని స్టేజ్ మీద అలంకరించిన పెద్దలందరికీ, మా తిరుపతి రెడ్డి సార్కి, మా మేడం గారికి నమస్కారం. 5 సంవత్సరాల నుంచి నేను తిరుపతి రెడ్డి సార్ గారు ఇద్దరు ఒక సెక్షన్లో వర్క్ చేశాము. చాలా మంచోడు, నన్నైతే బాగా చూసేవాడు. ఏ ప్రోగ్రామ్ వచ్చినా ముందు సపోర్టింగ్గా ఉంటాడు సార్. ప్రతి ఒక్క వర్క్ కూడా నేను చేస్తాను అని ముందుకు వచ్చి చేస్తారు సార్. అందుకని నాకు సార్ అంటే చాలా అభిమానం. థ్యాంక్ యూ. ఇటుపక్క నుంచి కూడా చెప్పడానికి వచ్చాను నేను. తర్వాత వేదికపై ఉన్న డాక్టర్ రవి గారు, దేవుడు గారికి కావాల్సిన రవి గారు సార్ ఇంకా ఇక్కడే ఎదుర్కొంటున్నారు ఈ జిల్లాను ప్రభుత్వం. వారికి మరియు వారి సతీమణి గీతావాణి మేడంకి, ప్లస్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారికి, మరియు అలాగే మా ఉప్పు ప్రసాద్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ భిక్షక్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. తర్వాత మీకు ముందుగా ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే, చాలా మంది రిటైర్ అవుతుంటే కొంతమంది ఇంకా ఏమన్నా చాలా మంది కూడా ఉన్నది ఏంటంటే ఇంకొకటి పెంచుతా అంటారు, మార్చి నుంచి పెంచుతారు ఏమో, అనవసరంగా ఫిబ్రవరి నుంచి పెంచుతా పోయేది అని చెప్పి ఇప్పుడు అనుకుంటారు. మార్చి వాళ్ళు కూడా మార్చి అయిపోతుందని అనుకుంటారు. ఇలానే గడుపుతూ ఉంటారు, కానీ పెంచడం జరగకపోవచ్చు. అందరు కూడా రిటైర్ అవ్వాల్సిన స్టేజ్ ఉన్నది. ఇక తిరుపతి రెడ్డి గారి విషయానికి వస్తే నాకు కొన్ని ఎక్కువ అనుబంధం ఎక్కువ. మా డిఓ గారు, మా డాక్టర్ అందరూ కూడా సాయంత్రం ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దాంట్లో మొత్తం కూడా ఖర్చు చేసేసి లాస్ట్లో వచ్చేటప్పుడు నాకు 900 రూపాయలు బిల్ వేసి, నాకు జోక్ ఏంటంటే అది ఫ్రీ, మాకు ట్రైనింగ్ ఫ్రీ, రూమ్ ఫ్రీ, అన్ని ఫ్రీనే. మరి 900 బిల్ ఏంటి అని పట్టుకుపోయినా సార్, ఆ రూమ్లో ఉన్న ఐటమ్లు ఏవైతే మీరు ఉపయోగిస్తారో ఒక్క గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ 25 లేదు. అరే నువ్వు కూడా ఈ గుడ్డే తిన్నావు కదా అంటే, అన్న నువ్వు ఏం చేసినావు, గుడ్డే పొద్దున్న తినాలి, సాయంత్రం బయటకు వెళ్తాను చూడు, మళ్ళీ కొనుక్కొచ్చి అక్కడ పెట్టేయాలి ఆ ఐటమ్లు. నాకు ఇప్పటి వరకు కూడా ఎకరాలు పోయిన తర్వాత యాక్టివ్ తెలుస్తున్నాయి. అంతే, అప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. అట్లనే అయింది. అది ఫస్ట్ అనుభవం. నేను అప్పటి నుంచి బాగా గుర్తు పెట్టుకున్నామాట. అసలు తిరుపతి రెడ్డి ఒక ఇది అసలు నేను ఒక బాగా తెలియదు ఇచ్చేటప్పుడు బీరువాలో ఛార్జ్ లిస్ట్ ఎంత సర్వీస్ అయిపోయింది. కానీ
నేర్పుతాడు, ఎప్పుడైనా పూర్తిగా నేర్పడు, కొన్ని విషయాలు చెప్తాడు. ఎందుకంటే ఎప్పుడు ఆధారపడి ఉండాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు చెప్తాము. ఎక్కువ తక్కువ నేర్పితే మళ్ళీ గురువు అయిపోతాడని చెప్పేసి ఎక్కువ తక్కువ నేర్పడం చాలా చాలా మంచి మెంటాలిటీ. సందర్భాన్ని బట్టి సలహా ఇస్తుంటాడు కానీ పూర్తి సలహాలు అయితే ఇయ్యడు. అభిమన్యునికి ఏ విధంగా అయితే నేర్పుతారో సగం నేర్పు సగం పెరుగుతుంటారు, ఆ విధంగా స్లిపర్ రేట్ అన్న ఉంటుంది. మిర్యాలగూడలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆఫీస్లో చేసేటప్పుడు ఆయన డిఎంహెచ్ఓ ఆఫీస్లో డిప్యూటీ డెమోగా చేసేది ఎప్పుడు వస్తున్నాయి, కానీ దాన్ని ఎట్లా టెస్ట్ చేయాలి అది కూడా దీన్ని ఇట్లా సిప్ చేస్తే ఇట్లా టేస్ట్ వస్తుంది అని చెప్తుంటాడు. ఎందుకంటే అమెరికాలో అడిగింది. తర్వాత మరి యాక్చువల్గా ఏంటంటే రిటైర్మెంట్లో మనము మనిషి జీవితంలో మీద చక్రాలు ఉంటాయి. దాంట్లో యాక్చువల్గా మనిషికి దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే కేవలం అందరికీ మనిషికి ఒక 40 సంవత్సరాలు, తర్వాత కుక్కకు గాడిదకు, తర్వాత కోతికి ఒక 40 సంవత్సరాలు ఇచ్చుకుంటూ పోయాడు దేవుడు. అయితే దాంట్లో ఫస్ట్ 40 సంవత్సరాలే మనది. తర్వాత ఈ గాడిదలు కుక్క ఇలా వచ్చేసి ఏమన్నారంటే కొడుకు కూడా ఏమంటారంటే ముసలిలో కాపలా పడి కొట్టుకుంటురా బాబు, ఎవడన్నా వస్తుండా పోతుండా అని చెప్పేసి ఆ ముసలిని కప్పి తెలుపుకోవడం జరుగుతుంది. మరి ఆ పాత్రను పోషించాలి. ఇప్పుడు అన్నా మరి ఇక అనేక 20 సంవత్సరాలు ప్రొఫెషన్ మీద మళ్ళీ నల్గొండ జిల్లాలో పనిచేయడం కూడా జరిగింది. ప్రజెంట్గా అక్కడే పనిచేస్తున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను 40 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఈ ఒకే జిల్లాలో కలిసి పనిచేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీనెస్ ఫీల్ అయ్యాము. అక్కడ ఇద్దరం కలిసి పనిచేసాము 10 సంవత్సరాలు. వెరీ సిన్సియర్ వర్కర్, మంచిగా మన యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వహించేవాళ్ళు, ప్రయత్నించేవాళ్ళు పనిచేశాను. ఈరోజు మన యొక్క చెప్పేసి మాట్లాడడం జరిగింది. చాలా హ్యాపీగా మనం కలిసి పనిచేసాం. ఇక్కడ రిటైర్మెంట్ అవసరం కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. ప్రెసిడెంట్ ఆఫ్ హోమాబాద్ అండ్ తెలంగాణ హెల్త్ స్కీమ్ అండ్ మాస్కింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రసాద్ గారు, అలాగే నల్గొండ జిల్లా ఐఎంటీసీ ప్రెసిడెంట్ కిషన్ గారు, అలాగే ఈరోజు మా సీనియర్ కామ్రేడ్ జమాల్ అన్న, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులు మరియు తిరుపతి అన్న ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అందరికీ కూడా ఈరోజు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తిరుపతి గురించి చెప్పాలంటే 2020లో నాకు పరిచయము. 2000లో పరిచయం. 2000 నుంచి ఈ రోజు వరకు 2025 వరకు 25 సంవత్సరాల అపారమైన స్నేహభావం, ఫ్యామిలీ ఫ్రెండ్స్, పక్కపక్కనే ఉంటాము, ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటాము. మా ఇద్దరికి చాలా అంటే ఫ్యామిలీ పరంగా కానీ మా మిస్సెస్ అంతా కూడా అక్కడ బాంబేలో ఉన్నప్పుడు మాకు 2000లో ఒక ఫోన్ కమ్యూనికేషన్ లేదు, అక్కడ ఎలాంటి సాధనాలు లేవు. 2000లో మాకు అక్కడ డిహెచ్ఈ ట్రైనింగ్ పోయినప్పుడు మాకు అక్కడ మేడంగా తిరుపతి రెడ్డి కలిశాడు, ఇక్కడ తెలియదు మాకు. మేము అప్పుడు 2000లో ఆ కోర్సు పోయినప్పుడు లెటర్ రాసుకున్నాం పోస్ట్ కార్డు మీద, నాకు డిహెచ్ఈ సీట్ వచ్చింది, మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ కలుస్తారు. నాకు ప్రసాద్ అక్కడ మాత్రమే అటాచ్ అయ్యాడు. అక్కడ పోయిన తర్వాత తిరుపతి రెడ్డి మాకు ఒక హామీ ఇచ్చారు, మీరు ఏం భయపడకండి, మా బ్రదర్ ఇక్కడే ఉన్నాడు, బాంబే మొత్తం మా తమ్ముందే అని చెప్పింది. మీరు ఏదైనా ఎక్కడైనా ఏదైనా పర్లేదు, మా తమ్ముడు ఉన్నాడు, మీరు మంచిగా కోర్స్ కంప్లీట్ చేసుకుని పోతా అన్నారు. వాళ్ళ తమ్ముడిని పరిచయం చేశారు. మాకు ఎప్పుడు ఎవరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, అలాంటి ఏవి కూడా ఆయన ముఖంలో ఆయన ముఖంలో కనపడదు. అలాంటి వ్యక్తి అతను. అలానే ఇతను వచ్చిన జిల్లా తోటి ముందుకు కానీ నా ప్రమోషన్లో కానీ అతని దాంట్లో ఏ విషయంలో కానీ మనకు చాలా సత్యంగా పాటు ఇతరులతో పాటు ఇంకా అదనంగా ఇంకో ముగ్గురికి వచ్చింది, నలుగురికి వచ్చింది, ఈ అవకాశాన్ని కల్పించిపోయాడు. ఇంకోటి ఈరోజు తీసుకున్న డెమో ప్రమోషన్ అనేది నేను చాలా అన్యాయసిస్తున్నాను. అతనికి మరొకసారి తెలియజేస్తున్నాము.
అలాగే అతని యొక్క ఈ 35 సంవత్సరాల చరిత్రలో అభినందన. నా పేరు ముందు మీకు పరిచయం చేసుకున్నాను. నర్సారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. తర్వాత మా ఉండే అనుబంధం ఏంటంటే 55 years రిలేషన్షిప్ ఫ్రమ్ 1970 ఆన్వర్డ్స్ టిల్ టుడే. నా దగ్గర జరిగిన పిల్లలే కాబట్టి ఒక డిసిప్లిన్ అయ్యి మీరందరూ చెప్తుంటే ఇంకా బాగా ఎదిగాడు, ఇంత బాగా చేశాడు అని అంటే గర్వపడుతున్నాను. ఎందుకంటే మా స్టూడెంట్స్ అంతా కూడా మంచి పొజిషన్ చాలా అంటే మా ముగ్గురు పిల్లలు కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారు. అంటే అట్లా వాళ్ళను అంటే అమెరికా పంపితే గ్రేట్ అనేది కాదు, కానీ ఆ రోజులలో ఉద్యోగాలు లేక ఇక్కడ దొరకక తర్వాత ఇక మంచిగా వాళ్ళు వెళ్తామంటే పంపించడం జరిగింది కదా. ఆ రకంగా ఇవాళ కూడా మంచిగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడనే లెక్చరర్గా, ప్రిన్సిపల్గా, ఇంటర్మీడియట్ జాయింట్ సెక్రటరీగా ఇవన్నీ పదవులు అనుభవించి ఇక్కడ కూడా చాలా చక్కగా ఉన్నాం. ఎక్కడ ఏమి లోటు లేదు. అతనికి కూడా ఏ రకమైన ఇబ్బంది అయితే లేదు అనుకుంటున్న ఆర్థికంగా కానీ ఫ్యామిలీ పరంగా కూడా కానీ పోయి ఆ పని చేయడం అనేది కూడా సరిగా ఉండదు. కాబట్టి ఇవాళ చదివి మీద మనం ముందుకున్నా కూడా ఆ ఏజ్ అట్లా కనబడదు మనకు. తర్వాత సార్ చాలా మంది చెప్పారు సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు సొసైటీకి మనం రిటైర్మెంట్ గవర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా తీసుకుంటున్నాం, ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం పెన్షన్. సొసైటీ కూడా మనం చేయాల్సిన ఆయన కూడా మరొకసారి పదవీర మనసు కూడా అభినందనలు. ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తూ మనందరూ కూడా బాధ్యతలు చేస్తూ చక్కటి సందేశాలు ఇచ్చిన బావగారికి ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ రామచంద్ర పెద్ద మనసులో రెస్పెక్టెడ్ DMHO, Deputy DMHO, all the officers, and మా యొక్క గురువు గారు, మా బావగారు డాక్టర్ ఆర్ నర్సారెడ్డి గారు, అందరు బావలు, బావమర్తులు, మా ఆత్మీయులు, ఈరోజు సత్కారమూర్తి మా నవీన్ బ్రదర్ ఆర్ తిరుపతి గారు అండ్ మా వదిన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నా పరిచయం, నేను డాక్టర్ ఆర్ గోవింద్ రెడ్డి, నేను డైరెక్టర్గా పనిచేస్తాను సెంట్రల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ముంబై. దీనిలో మెయిన్లీ వాళ్ళ యొక్క మిత్రులైన 2000-2001 బ్యాచ్ సభీకు మరి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళతో చాలా రోజుల నుంచి నాకు మంచి పరిచయము, మంచి ఆత్మీయత. ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు బాంబేలో. అండ్ మేము వచ్చిన చిన్న విలేజ్ అంటే బీబీపేట గ్రామం నుంచి మేము పెద్దగా అయ్యాము. కొంచెం అంటే బ్రీఫ్ చేస్తున్నాను మా అన్నయ్య గారి గురించి, నా గురించి. మేము చాలా అంటే చాలా కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ. ఎందుకంటే మా అమ్మగారు, మా నాన్నగారు ఏది చేయాలనుకుంటాడో, పట్టుబడతాడో అది 100% చేస్తాడు. ఎందుకంటే మీరు చూడొచ్చు, లాస్ట్ 1 వీక్లోనే తన యొక్క ప్రమోషన్ వచ్చింది యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్. దానికి చాలా మా ఫ్యామిలీ, మా ఆత్మీయులు అందరికీ నేను దాదాపు 35 మీద హోదాలో అన్ని మార్పులు చేసి రిటైర్ అయిన చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వస్తే మీ అందరి అభిమానం చూడడానికి ఇంకా హ్యాపీగా ఉంది. సో వారు చేసిన ఆయన ఆరోగ్యంతో బాగుంది కలిగించాలని అదేవిధంగా ఈ అందరికీ పంపించిన వాళ్ళందరికీ ఇక్కడ
జీవితంలో ఎంతో ముఖ్యమైన అధ్యాయాన్ని ముగించి విశ్రాంతి జీవితంలోకి ప్రవేశిస్తున్న ఈ ప్రత్యేక సందర్భంలో ఆయనకు మా కుటుంబం తరఫున స్నేహితులు మనోధైర్యాలు అందరికీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మతకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దారు. మాకు కష్ట సుఖాలలో తోడుగా నిలిచారు. ప్రతి సమస్యకు ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగంలో అది మన ఉద్యోగం 60 సంవత్సరం అంటే దాదాపు 35 సంవత్సరాలు మ్యారేజ్ అయినా కూడా చాలా వాళ్ళ జీవిత సంవత్సరంలో చాలా సాగింది. కాబట్టి వారు మేడం గారు కూడా పూర్తిగా సహకరించినప్పుడే అన్ని విజయాల పట్ల వారు సక్సెస్ సాధించడం జరిగింది. అలాగే మాకు కూడా ఒక 12 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పరిచయం. ఏ రోజు కూడా ఎలాంటి ఇబ్బందికరమైన అంశాలు మనందరం తెలియజేసుకోలేదు. ఎందుకంటే మేము ఐఐటీసీ నుంచి హైదరాబాద్ వెంకటేశ్వర రెడ్డి కలిసి పెద్దలకు తమ్ముళ్ళకు మరియు వేదిక ముందున్న నా తోటి సిబ్బంది అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు చెల్లెలకు అందరికీ పేరు పేరు వందనాలు అభినందనాలు. తిరుపతి రెడ్డి మాకు 24 సంవత్సరాల నుండి అనుభవం ఉంది. జ్యోతిగా వెళ్ళి ఈరోజు మాస్ మీడియా అధికారిగా రిటైర్మెంట్ అవుతున్న తిరుపతి రెడ్డి గారికి మా జిల్లా తరఫున ధన్యవాదాలు. గత 30 సంవత్సరాల నుండి నిరంతరం మన వైద్య శాఖకు సేవలు అందించిన తిరుపతి రెడ్డి గారు ముందు కూడా వారు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అదే వేదిక మీద ఇంతకుముందు అన్నారు, అందరికీ అన్ని నేర్పారు, కానీ నాకు ఒక్కటి నేర్పలేదు. 3 సీజన్లు 6 క్లాసులు కాకుండా సుఖ సంతోషాలతో ఆనందంతో ముందు జీవితం గడపాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రెడ్డి సార్ గురించి మాకేంటంటే నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది. సార్ గురించి ఏంటంటే చెప్తే ఏంటంటే చాలా అందరూ ఏదైతే చెప్పారో ఫస్ట్ నుంచి స్పీకర్ చెప్పారు ఏంటంటే 100% అయితే కరెక్ట్. నేను కూడా ఏంటంటే నిత్యం తనతో చాలా ట్రైనింగ్ అవుతున్నాము. భవిష్యత్తు ఏంటంటే తను ఇంకా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ అధికారులు, డిప్యూటీ ఇంజనీర్లు, ప్రోగ్రామ్ అధికారులు, మరి ఎంతో శ్రమకూర్చి మా యొక్క శ్రీ లక్ష్మీనారాయణ గారికి, వేదిక ముందు ఆసీనులైన సీనియర్ కామ్రేడ్ జమాల్ సారు, మా మిత్రులు వెంకటేశ్వర్లు, గోవింద్ రెడ్డి సార్, వారి కుటుంబ సభ్యులు, మరి వైద్య ఆరోగ్య శాఖ మిత్రులందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటాం. ఇంతవరకు మరి తిరుపతి రెడ్డి గారు కూడా అంతకంటే తక్కువ కనబడుతున్నాడు. ఆయన కూడా డైనామిక్ అంటే కనబడుతున్నాడు. తిరుపతి రెడ్డి గారి సార్ తిరుపతి రెడ్డి అంతకంటే కూడా తక్కువ ఏది లేక కనబడతాడు సార్, ఇంకా డైనామిక్. సో మరి మా ప్రస్థానం గురించి మొదలు క్లాసులు స్టార్ట్ అయినాక వచ్చేడు. నేను ఆల్రెడీ వచ్చి చెప్పుకొని పోయినా. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ గోవింద్ రెడ్డి సార్ ఉన్నందుకు మా బొంబాయి మొత్తం ఎన్ని ప్రదేశాలు చూపించాలో అన్ని ప్రదేశాలు చూపించాడు గోవింద్ రెడ్డి సార్. దానికి థ్యాంక్ యూ. ఇక తిరుపతి 10 రోజులలో 10-15 రోజులలో ఎడ్యుకేటెడ్ అయింది. మేమేమో ఎన్ని సంవత్సరాలు కొట్లాడి తీసుకున్న ఇచ్చేవారు కూడా ఆగలేదు. వీళ్ళకి ఆ విధంగా వచ్చేసినాయి. వాళ్ళ అదృష్టం అంటున్నది జరిగి లాస్ట్ ఎందుకంటే ఇంతకుముందు మిత్రుడు వెంకటేశ్వర కలుస్తాం కాలువలు చేసినాం. అది కావాలంటే అక్కడికి పోయినాం. గవర్నమెంట్ రంగాన్ని రప్పించి అది ఇవ్వదండి. కానీ ఎప్పుడు కూడా అంటే మా ఆయన పని చేసుకుంటారు అంతే. ఎవరి టోలింగ్ పోయలేదు, ఎవరితో మాట్లాడడం లేదు. ఆయన పని అంతవరకు ఆ విధంగానే సరిస్మతం చేశారు. ఈ విధంగానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆయనకు భగవంతుడు ఏడుగా తెలుసు. ఈరోజు ఈ కార్యక్రమం ఇది అభినందన సభ. నాకు 25 ఏళ్ళుగా తెలుసు, కానీ కడుపులో దేవుతుంది, ఆకలి అవుతుంది.
నేను మాటలు తగ్గించేసి నా భావజాలాన్ని నా నవనాడుల్లో రాసిన పెదాలతో పదములల్లి రాసిన చిన్న కవిత్వాన్ని కవిత్వంలో చెప్పలేదు. తేలేదు అది వాడిపోతుంది. నేను మల్లెపూతండ తేలేదు అది వాడిపోతుందని, గులాబీల గుత్తులు కూడా నేను తేలేదు అది గుచ్చుకుంటుంది. కాశ్మీర్ షేర్వ నేను తేలేదు అది కాలరూపంలో కలిసిపోతుందని, జరీ సిల్క్ పీతాంబరాలు కూడా తేలేదు అవి కృంగి కృషించి నశించిపోతాయి. తెచ్చాను 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 అక్షర లక్షల పద సంపద, పెదవులతో పదములల్లి గుండె గూడుల్లో దాగిన స్నేహ సౌరభాల మణిహారాలు, నవనాడులో నాడు మీరు నాటిన స్నేహ కుసుమాలు, నా రక్తమాంసాల ఆన ఒక్కొక్కటి పేర్చి పొందికగా కూర్చి అందిస్తున్న ఈ మీ పదవీ విరమణ వేళ స్నేహ జలతారు చావలి. థ్యాంక్ యూ. సరిసరి హృదయం సహచర బృందం 35 ఏళ్ల మీ సేవకు ముప్పేట విడుకోలు పలుకుతుంది. దిగుడు అడుగులతో పయనం రుద్రయ్య గారి తిరుపతి రెడ్డిగా నామకరణం, జీవన స్రవంతిలో నిత్య రణం. మేడం ఆరోగ్య బోధకుడిగా పదోన్నతి అనంతరం డిప్యూటీ మాస్ మీడియా అధికారిగా మహోన్నతం, ఆరోగ్య విస్తరణ అధికారిగా తిరుపతన్న నైజం. తోటి అధికారులతో మీ శైలి అన్యోన్యం, సహచర సిబ్బందితో సావధానం, ఎవరితోనూ ఉండదు ఆయనకు వివాదం, అందరి కూడా అన్నది సదా సర్వనోట సదా స్మరణం. 25 ఏళ్ళుగా మీతో అనుబంధం కాదు అది జన్మజన్మల సంబంధం. అవును మీ స్నేహ సౌశీ విధానం, ఎదిగిన కొద్దీ వదగలన్నది మీ విధానం, ఎదుగుతూ ఎదిగించాలన్నది మీ నినాదం. మీ స్నేహ హృదయానికి సరితూగదు ఏ గగనం, మీ సాధనా సంపత్తికి సాటి రాదు ఏ తత్వం. స్నేహం సౌశీల్యం నిరడంబరంలో మీరు ఎప్పుడు పొత్తు, ఎవరికి అపకారం చేయని వ్యక్తిత్వం మీలో గుద్దు. దోస్త్ మేరా దోస్త్ తిరుపతన్న, ఆఫీసులో ఆరోగ్యంలోడివి, సమాజానికి సరైనోడివి, స్నేహితుడికి సన్నిహితుడివి. లతలా అల్లుకొని గృహస్థ జీవన అరివి ఊహించి సంస్కార సారవంత సంసారానికి అర్థాంగి శ్రీమతి లతా తిరుపతి రెడ్డి గారు. తిరుపతన్న నీకు 2 కళ్ళు, లతా తిరుపతి రెడ్డిలు నకళ్ళు, గుండె చెప్పుల ఆనవాళ్ళు, శ్రావణ్ మీ ప్రతిరూపాలు. మీకు పదవీ విరమణ అంటే నాకు పరిపరి శంకిస్తుంది తిరుపతన్న, నీకు పదవీ విరమణ అంటే నాకు సరిసరి శంకిస్తుంది తిరుపతన్న. పడిచోడి చిలాకి పదింతలై పరుగులు పెడుతుంది మీరు. నువ్వు మీసాలోడి చురుకు అమ్మతోడు నూరింతలై ఊరేళ్ళబడుతుంది. తనువు మనుగుల నునుపులు ఇంకా తగ్గనే లేదు. నడిము యౌవన ఛాయలు లేక అనుభవ చారలు కొన్ని చూస్తుండగానే శ్రేష్టొక్కటి నిండిపోయిందా చేస్తామా? సంపూర్ణ జీవితం, పరిపూర్ణ ఆరోగ్యం, అర్థం చేసుకునే అర్థాంగి, చేదేవుడుగా చెలికాళ్ళు, అలసిన వయసులో ఆలంబనగా శ్రావణ వారసులు, ది కంప్లీట్ మ్యాన్. మీ జీవనం ధన్యం, మీ జీవితం ధన్యం. శుభమస్తు. ఆరోగ్యం ఆ రోజు ఫస్ట్ టైం నాకు తెలిసి డ్యూరింగ్ రిటైర్మెంట్ అని ఎప్పుడు ఆయన రిలీజ్ చూస్తే కానీ, యాక్టివిటీస్ చూస్తే కానీ, ఆయన విషయాలు చూస్తే కానీ ఎప్పుడు నేను ఒక
ఈజ్ 60+ అంకుల్. ఫస్ట్ నాకు 2016లో సూర్యాపేటలో ఇద్దరు కలిసి పనిచేశాము. అప్పుడు ఇక్కడ మిర్యాలగూడలో మన హాస్పిటల్లో సర్టిఫికేట్స్ కావాలంటే నాకే దొరకలేదు, కానీ ఆయన నాకు తెచ్చిపెట్టాడు. సూర్యాపేట నుంచి కూడా ఇక్కడ తెచ్చిపెట్టాడు. ఆ తర్వాత సూర్యాపేట నుంచి అదేవిధంగా సభాధ్యక్షుడు భీమేశ్వర శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. తిరుపతి రెడ్డి గారి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి చాలా సంవత్సరాల నుంచి కూడా సంబంధం ఉన్నది. సో దాంట్లో ఇందాక ఒకరందరూ కూడా మాట్లాడిన విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సిస్టమేటిక్గా, పంక్చువల్గా, డిసిప్లిన్గా, ఎంతో కృషితో ఈ రోజున ఫైనాన్షియల్గా కానీ ప్రతి దాంట్లో కూడా అంత మంచిగా ఎదిగిన వ్యక్తి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా 35 సంవత్సరాలు పనిచేసి ఈ రోజున డెమోగా రిటైర్డ్ అవ్వటము, ఎన్నో హోదాల్లో ఈరోజు డెమోగా రిటైర్డ్ అవ్వటము, నాకు సర్వీస్లో ఉండి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాడు. చాలా సంతోషకరమైన విషయం. తర్వాత జీవితంలో కూడా సుఖ సంతోషాలతో ఆయుధాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. అంతకంటే ముందు వాళ్ళ మేడం గారికి ధన్యవాదాలు. ఎందుకంటే తిరుపతి రెడ్డి అని ఇంత యంగ్ అండ్ డైనమిక్ కట్టు అలాగనే మెయింటైన్ చేసినందుకు, ప్రతిరోజు ఏం తినాలి, ఏ టైంకి ఆఫీస్ నుంచి రావాలి అనేది సిస్టమేటిక్గా అందరూ ఒకరు చెప్పినట్టుగా ఒక సిస్టానికి ఫస్ట్ అలవాటు పడ్డప్పుడే లాస్ట్ ఎండ్ వరకు ఉంటుంది. సో ఫస్ట్ డ్యూటీలో చేసినప్పుడే దొంగ పనులు చేస్తే లాస్ట్ కూడా దొంగలాగానే మిగిలిపోతుంది. సో తిరుపతి రెడ్డి విషయానికి వస్తే, నేను ఒక ఇన్ఛార్జ్ ఏమిడెందుకు వచ్చినప్పుడు డెమో ఎవరు లేదు. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఒకటే ఫోన్లు, ఇక్కడ ఫీజులు అనేది ఎంతమంది తీసుకుంటున్నారు సార్, ఫీజులు తగ్గియండి సార్, ఇక్కడ చంపేస్తున్నారు సార్, ఇక్కడ కొట్లాడుతున్నారు, అన్ని విషయాలు ఒక 2 monthsలో ఒక చరిత్రనే చూసినాం. అరే ఏం చేయాలి అసలు తిరుపతి రెడ్డి గారిని డెమోగా ఇన్ఛార్జ్ ఇద్దామనుకున్నగా, సార్ నేను అమెరికా వెళ్తున్నాను. అదే టైంలో మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ డిపార్ట్మెంట్కి రావడం, తర్వాత పూర్తి బాధ్యతలు తీసుకోవడం, సిస్టమేటిక్గా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏ రకంగా అయితే పనిచేయాలో ఆ రకంగా పనిచేయించి ఆయనకు ఫస్ట్ నుంచి ఒక సిస్టమ్ అలవాటు పడి ఉన్నది. మనం ఏం చేస్తున్నాం, సమాజానికి ఏం చేయాలి అనేది ఒక సిస్టమ్ అలవాటు పడి ఉంటుంది. కాబట్టి ఆ సిస్టమ్ పరంగా ఈ రోజు వరకు పనిచేసి, సో ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తుంటారో వాళ్ళకు తెలియక తొందరగా వస్తుంది. ఎవరైతే ఆలోచించుకుంటా సమాజం గురించి సగం, ఫ్యామిలీ గురించి సగం ఎంత టైం ఇస్తారో వాళ్ళు కొంచెం ఎందునే కనిపిస్తారు. మా సార్ గురించి చెప్పాలంటే మనం చాలా నేర్చుకున్నాం. ఇంతకుముందు మన పడలో సార్ నుండి చాలా నేర్చుకున్నాం మేము. సో ఇదే జిల్లాలో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కానీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ చేంజెస్ రిటైర్మెంట్ అనేది ఏమి ఉండదు. ఫస్ట్ కాల్ ఆయనకే చేస్తాను. అన్న వస్తున్నావు అంటే చాలా ఆలోచిస్తుంటాడు దాని గురించి. అంటే మా ఏం షెడ్యూల్ చేసుకుంటూ తెలియదు. తర్వాత చెప్పాడు వస్తున్నా అంటాడు, లేకపోతే నేను రానంటాడు. మరి రేపటి వస్తుంటే రేపటి సంగతి ఇప్పుడు అని చెప్పాడు. దాన్ని కారణం ఏదైనా కూడా మా సిస్టమ్ అతని నుంచి చాలా నేర్చుకున్నాం మేము కూడా. ఇంకొకటి కూడా ఫ్యూచర్లో కూడా సమాజం కృషి చేయాలని కోరుకుంటున్నాం. పిల్లలు, ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఆయుధాలు లీడర్స్ రకరకాల చూసినాం. సార్ అనంతపురం నుంచి వచ్చారు. వేదిక ముందు కూడా అంతా లీడర్లు ఉన్నారు, పెద్ద లీడర్లు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, పాత్రికేయులంటే పాత్రికేయ, జిల్లా
స్పెసిఫిక్గా తెలియదు. సో అట్లా ఫేస్ రికగ్నిషన్ మాత్రం ఉన్నది. ఇక్కడ వచ్చిన నాకు లాస్ట్ 6 months నుంచి జరుగుతుంది. పరిచయం లోపల అబ్జర్వ్ చేసిన అంశాలు అందరూ మన భక్తులు చెప్పినారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఒక క్రమశిక్షణ అంటే ఒక సిన్సియారిటీ అయితే ఉంది అతను. అది ఎక్స్ప్రెషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనము ఒక వ్యక్తి ఈ రోజుల్లో 20 ఏళ్ళు 10 ఏళ్ళు చేసి ఎన్నో కథలు పడుతున్నాం. 35 years సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి అందరూ చేతులు అందరూ ఫిజికల్ హ్యాండిక్యాప్ మాత్రమే కొట్టండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకపోతే కొట్టారు. నేను మాట్లాడే ప్రతి అంశానికి 2 చేతులు పనిచేయాలి. క్రమశిక్షణకు మార్పేరైనటువంటి త్రిపల్ రెడ్డి మా మెడికల్ చేసి కన్వీనర్ చూసి అలసిపోయినాం. మన యాక్టివిటీ ప్రతి మనిషిలో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది. స్పెసిఫిక్ మనం నేర్చుకోగలగాలి. ఈరోజు మాట్లాడుతుంటే అందరూ విన్నాను. ఎందుకంటే వినే ఒకటి కూడా లేదు మనకు. ఏదో ఒక రోజు ఇక్కడ కూర్చుంటే వాళ్ళందరికీ క్లాస్ అయితే వాళ్ళకి ఏదో ఒక రోజు ఈ యొక్క డే వస్తుంది. ఆ రోజు కూడా మేము అంటే కష్టమైతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందంటే రిటైర్మెంట్ డే అనేది అందరికి వస్తుంది ఎంప్లాయీగా. ఆ రిటైర్మెంట్ డేకి మనం 2-3 గంటలు కేటాయిస్తే అంటే ఏం తెలుసుకున్నాడు, బుద్ధి చెట్టు కింద కూర్చున్నాడు, లాస్ట్ ఒకటి తెలుసుకున్నాడు ఏంటంటే అన్ని కోరికలు లేకపోతే దుఃఖమే లేదు. అది తెలుసుకోవడానికి కొన్ని ఏళ్ళు పట్టింది. కానీ మన మనుషులకి కళ్ళ ముందు వైఎస్ రాజశేఖర్ గారు జయలలిత మేడం కానీ సీఎం గారు నేను చెప్తున్నాను, పెద్ద వాళ్ళు అనుభవించిన ఆస్తులు ఉన్నాయండి, వాళ్ళు అనుభవించిన పోస్టులు ఉన్నాయండి, వాళ్ళు అనుభవించిన పట్టుచీలు ఉన్నాయండి, వాళ్ళు అనుభవించినట్టు ఆమె చూపిస్తున్న జలత హిస్టరీ ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనుషులము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యూమన్ బీయింగ్స్ అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది రేపు నువ్వు ఆయన కొంత కష్టపడి అంత కవిత రాసుకొచ్చుకుంటే మనం వినడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది. కానీ అది ఒకప్పుడు ఇట్లా లేదండి. ఒక మనిషికి నిజంగా ఒక్కసారి సాయం చేస్తే వాడు 24-25 వరకు గుర్తుపెట్టుకుంటాడు. కానీ ఈ రోజు ఎందుకంటే సాయంత్రం వరకే మళ్ళీ రేపు ఎవరో తెలియదు. చాలా దరిద్రమైనటువంటి డేస్లో గడుపుతున్నాము. ఈ దరిద్రమైనటువంటి సోషల్ మీడియా దరిద్రమైనటువంటి ఈ మన ఫోన్లు వచ్చినాయి కదా, అది పాజిటివ్ వాడుకోవాల్సి పోయి నెగిటివ్ గానే ఆలోచిస్తుంది. ప్రతి మనిషి లోపల మంచితనం ఉంటుంది. అరే వ్యాక్సిన్ మన ఏమో పొద్దుగా ఎవరు పెడతాడు పొద్దున్నే ఇప్పుడు అందరూ మాట్లాడేది రిటైర్మెంట్ లైఫ్ అట్లా ఇట్లా రేపటి నుంచి తిప్పారెడ్డి సార్ కాల్స్ నిన్నటి వరకు వచ్చినటువంటి కాల్స్లో 1/10 కూడా రావు. కానీ రిటైర్మెంట్ అయినా ఆ కాల్స్ రావాలి అంటే మీ ప్రవర్తన, మీ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి ఒక్కరు చెప్తా, ఈ బిఎంఓ పోస్ట్ కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పోస్ట్ కానీ ఏ పోస్ట్ అయినా టెంపరీ అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఉంటాము, ఈ స్టేజ్లో రేపు ఇంకోటి వస్తాము. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ పోస్ట్ అనేది పర్మనెంట్, ఈ పోస్ట్ నిలబెడతా, ఇది భ్రమల బతుకుతున్నారు. దయచేసి భ్రమలు తొలగించుకోండి. ఈగోస్ తీసేయండి. మనిషి పదానికి కాలం ఈగో. చాలా మందికి ఈగో ఉంటుంది. ఆ ఈగో తీసేయాలి. ఎన్ని జిల్లాలో పనిచేసినట్టు చాలా జిల్లాలో పనిచేసిన బాధతో చెప్తున్నారు. ఎవరు బతకట్లేదు, అందరూ ఊహించుకోవడం బతుకుతున్నారు. సగం జీవితం ఊళ్ళే గడిపోతుందమ్మా. సగం జీవితం. తిరుపతి రెడ్డి గారి గురించి యాక్చువల్గా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇవన్నీ చెప్తున్నాను. తిరుపతి రెడ్డి ఈజ్ కంప్లీట్ లైఫ్. అమెరికా పంపించడం, సెటిల్ చేయడం, ఫైనాన్షియల్ కూడా నాకు తెలిసి వేరే సాధ్యత ప్రకారం నాకున్న సోషల్ ప్రకారం తిరుపతి రెడ్డికి వెళ్ళాం. కానీ దానికి ఆయన ఎంతో ఫీల్ కాదు కదా. నాకు సింపుల్గానే ఉన్నాడు, నాతో ఒబీడియంట్గానే ఉన్నాడు. 6 months 7 monthsలో చాలా సిన్సియర్గా సార్ నాకు కొంచెం చెప్పేవాడు. నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక డే ఉండొచ్చు, ఇలాంటి ఒక స్టాఫ్ అక్కడ కూర్చోండి, నాకు రాని విషయం అటెండర్ దగ్గర కూర్చొని నేర్చుకుంటాను. తిరుపతి రెడ్డి పాపం సార్ ఇట్లా ఉంది సార్ ఇది చేయొద్దు సార్, ఇది చేయాల్సి స్పెసిఫిక్గా చెప్పేటోళ్ళు కావాలి. ఏమండొచ్చు వాళ్ళకి అది ఇంపార్టెంట్. కింద ఉన్నటువంటి స్టాఫ్ ఏమండొచ్చు చేస్తే చెప్పినట్టు ఏమండొచ్చు చేస్తే జిల్లాకు మంచిగా కదండి. అందరం కలిసి కట్టుగా పనిచేస్తే జిల్లాకు మంచిగా. నిజంగా కూడా తిరుపతి రెడ్డి థ్యాంక్ యూ ఫర్ టైంలీ నాకు కొన్ని సార్ సైన్ పెట్టేటప్పుడు సార్ ఛార్జ్ చేయండి సార్. అట్లా వాస్తవం చెప్పినప్పుడే ఆ జిల్లా వైద్య శాఖ అధికారులు కావచ్చు, ఇంకే అధికారులు కావచ్చు, ఏ బాస్ అయినా కావచ్చు మంచిగా ఉంటారు. కాబట్టి దానికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ప్లస్ మనందరము మీ అందరికీ ఈ తిరుపతి రెడ్డి రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటి స్పీచ్కి ఇవ్వద్దు, స్పీచ్ని అని పాటిద్దాము. రేపటి నుంచి మళ్ళీ మీరు అదే మీరు మాట్లాడినటువంటి ప్రతి అంశం వినండి.
మీరు రాసుకొచ్చిన కవిత చదివినప్పుడు విన్నాను. నిజంగా కూడా అట్లా చాలా మంది పాపం వస్తారు, ఈ రోజుల్లో వస్తున్నారు. మీరు నమ్మరు, నేను ఒక జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ వచ్చిన నెక్స్ట్ డే సీసీ అంటే సీసీ అంటే ఫోన్లు ఎత్తలేదు. నేను నెక్స్ట్ డే ఒక జిల్లాకు రాగానే సీసీ ఫోన్ ఎత్తలేడు. నేను ఈ ఫోన్ చేసిన ఫలానా చెప్పిన అప్పుడు కూడా పడి వెళ్తారు మీ సీసీ ఫోన్ ఎత్తలేడు అన్నాడు. ఇద్దరు నా సీసీ ఫోన్ ఎత్తలేదు సార్, కొంచెం బిజీ ఉన్నట్టున్నాడు. సేమ్ సిచ్యువేషన్ ఆడి ఏమడచ్చు వచ్చింది, మళ్ళీ మళ్ళీ ఏమడచ్చు నాకు చెప్తున్నాడు. నువ్వు చెప్పింది బ్రదర్, నువ్వు చెప్పింది వాస్తవం, ఫోన్ ఎత్తట్లేదు. ఇక్కడ అర్థమైంది ఏంటి, మనుషులు ఎంత ఘోరంగా తయారైందంటే చాలా వరస్ట్గా తయారైంది. దయచేసి ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మీరు డివోర్స్ తీసుకోకండి. మనం అంతా కలిసి ఫ్యామిలీ ఉండాల్సిన విషయం. రెండోది, 10 మందితో స్నేహం చేస్తే ఆరోగ్యంగా ఉంటాము. కొద్దిగా లేస్తే ఇక పిచ్చి పిచ్చి మెసేజ్ పెడతారు, చాలా బాగుంటాయి, బట్ ఒక్కరు ఇంప్లిమెంట్ చేయరు. ఇప్పుడు సార్ చెప్తారు హోమ్ డిపార్ట్మెంట్ కాదు. నా ఉద్దేశంలో ప్రతి ఒక్క రిటైర్మెంట్ ఉంటుందండి. నా దృష్టిలో మెడికల్ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ ఉండదు. ఏమి అంతేనా? He can do wonders, he can do whatever he wants. There is no retirement for medical department person, right? ఒక కామన్ ఆరోగ్యం సంపాదించడం బాగా చేయరా? ఏమో స్థాయికి ఎదిగినప్పుడు ఆయన ఎన్నో చేయాలనుకుంటే రిటైర్మెంట్ అనేది ఎవరికంటే బద్ధకస్తులకి రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఫర్ జైలు వేస్తారంటే గుర్తుందా? జైలు శిక్ష అంటే ఏంది? ఖాళీగా కూర్చోబెట్టడమే శిక్ష. జైలు శిక్ష ఇక్కడ మంచిగా వాళ్ళకన్నీ టీవీ ఫెసిలిటీస్ వచ్చినాయి, కూర్చోబెట్టి బాగుంటుంది వాళ్ళ లైఫ్. అదే పనిష్మెంట్ అంటే పని లేకపోవడము, పని కల్పించుకోకపోవడము, పని చేయకపోవడం. చాలా మంది పోస్ట్ యాడ్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే మీ పోస్ట్ ఒకటి ఇస్తారు, ఒక పోస్ట్ పిఎంఓ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఆయన చేయాల్సినప్పుడు చేయాలి. ఈయన డేమో పోస్ట్ చేయాల్సినప్పుడు చేయాలి. చెయ్యకుండా అది తప్ప వేరే చేస్తాం. సో తిరుపతి రెడ్డిని చూసి హ్యాపీ. తక్కువ పీరియడ్ ఉంటే నేను ఇంకా ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందేమంటే ఆయన ఒకటి చెప్పాడు, సార్ నాకు ఎక్స్టెన్షన్ వద్దే వద్దు, నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను, అమెరికా వెళ్తా అని చెప్పినాను. సో లాస్ట్ మంత్లో చాలా కష్టపడి ఒకటి చెప్పిన తిరుపతి రెడ్డి గారు, మీరు టేక్ ఉంటే మీరు ఇక్కడ రావాల్సిన పర్లేదు, ట్రై యువర్ ప్రమోషన్ అని చెప్పేసి ఫ్రీడమ్ ఇచ్చినా లేదు తిరుపతి రెడ్డి, మీరు ఎక్కడైనా పోటీ చేసుకోండి రండి అని చెప్పారు. సో భగవంతుడు ఎవరైనా ఆయన మంచి వాళ్ళకి మంచిగా చేస్తాడు కాబట్టి మీకు ప్రమోషన్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డెమో ప్రమోషన్ వచ్చినందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నల్గొండ డిస్ట్రిక్ట్ తరఫున ఈరోజు ప్రశాంతంగా రిటైర్ అవుతున్నందుకు మరి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తూ, మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింది. అదృష్టం ఎంత మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అంటే మీ మీద ఎంతో అభిమానం ఉంటుంది. ఇంతసేపు ఇంత ఓపికగా నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద వాళ్ళు ఉన్నారు. సో ఇది మీ ఫ్యామిలీ కూడా మంచి పేరు ఉన్నట్టు అర్థమవుతుంది కాబట్టి సో నేను రొటీన్ వర్డ్స్ చెప్పకుండా డెఫినెట్గా మీరు మంచిగానే ఉండాలని కోరుకుంటూ లాస్ట్ బట్ ఏంటంటే రాగిరెడ్డి వీరారెడ్డి వీళ్ళిద్దరు కలిసి వస్తుంటారు రెగ్యులర్గా. సో ఈయనకి ఎక్కువ బాధ ఉంటుంది, బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మనం ఒక మనసు ఉంటే మార్గం ఉంటుంది. మీకు ఆ డ్యూటీ అనేది చెప్పలేదు. ఆల్వేస్ బిలీవ్ వచ్చేది అండ్ అది చెప్తుంటది. లతారెడ్డి అని రాగానే అలర్ట్ అయిపోయాడు, అప్పుడు నిద్రపోయాడు. అర్థం కాకపోయింది ఇది ఒక్క ఫోన్ కలర్ దట్ ఈస్ హోమ్ డిపార్ట్మెంట్. కళ్యాణ్ సార్ చెప్పినప్పుడు చెప్పాడు మీరు హోమ్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసినాము. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. లేకపోయినా మగ పెంచుకోడు. కానీ ఈ రోజుల్లో సార్ చెప్పింది 20 సంవత్సరాలని డబ్బులో కాదు, 20 సెకండ్స్ ఉండదు సాయం చేసినాక. తర్వాత పక్కన ఒక వాడంత మీ సాయానికి దిగజారి 3 దశాబ్దాలుగా పైగా వృత్తిని దైవంగా భావించి అంకిత భావంతో విశిష్ట సేవలు అందించి అందరి మన్ననలు పొందిన మా సోదరుడు నల్లగొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో డిస్ట్రిక్ట్ ఎక్సెన్షన్ మీడియా ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ఆత్మీయ వీడ్కోలు తీసుకుంటున్న శ్రీ రుద్రయ్య గారి తిరుపతి అన్నయ్య గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ భావి జీవితము నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయన ఎక్కడున్నా కూడా మరి కుటుంబ సభ్యులు చాలా
బామ్మర్దులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. సో అన్నగారు మా లక్ష్మీనారాయణ కొంచెం చెప్పాడు నా గురించి వివరంగా. నేను ప్యూర్లీ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఆల్సో గవర్నమెంట్, పీజీ ఆల్సో గవర్నమెంట్. నా ఎస్ఐటిసి ట్రైనింగ్ 1 year కూడా నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లో చదువుకున్నాను. నా స్పెషల్ కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆల్సో నేను ముంబై ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ గవర్నమెంట్ దాంట్లో చదువుకున్నాను. కంప్లీట్ నా ఎడ్యుకేషన్ మొత్తం మాత్రం గవర్నమెంట్లో చదువుకున్నాను. నా ఉద్యోగ ప్రస్థానం వచ్చేసి 1990లో నిజామాబాద్ జిల్లాలో, నా నేటివ్ జిల్లాలో బోధన్ దగ్గర రేంజల్ మండలం పిఎస్సి మండలంలో ఉంది. ఆ పిఎస్సి కింద ఎడపల్లి అనే మండలం. ఆ రోజులలో 35 సంవత్సరాల కింద మండల్ హెడ్ క్వార్టర్ సబ్ సెంటర్, ఒకటే సబ్ సెంటర్ ఒక మండలం. అక్కడ సబ్ సెంటర్ ఏపీ అని ఉంటే, అంటే ఫిమేల్స్ మాత్రం ఏపీ ఉంది, మేల్ మాత్రం ఒకటే పోస్ట్ ఉంది. అంటే ఆ రోజుల్లో వైడ్ ఉంటుండే ఒక మండలం, చాలా పెద్దది. ఇప్పుడు 7-8 పిఎస్సీలు అయినాయి ఆ మండల ఏరియాలో. ఆ రోజులలో బైకులు కూడా జిల్లా కేంద్రానికి పంపుతుండేవి, సైకిల్ మీద వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. సో ఆ రోజులలో కూడా అప్పుడు జాబ్ వచ్చినప్పుడు అలా తిరుగుతున్నా, బస్సులు వెళ్తున్నా, ఆటో వెళ్తున్నా అంటే మా అమ్మగారు నాకు హీరో హోండా ఇచ్చారు. 30,000 ఆ రోజు, 35 సంవత్సరాల కింద 30,000. మన ఎర్రగడ్డ ఈ హాస్పిటల్ నుంచి హెచ్ఓడిగా రిటైర్ అయ్యింది సార్. ఎంతమంది మెడికల్ ఆఫీసర్ దగ్గర పనిచేసినా, ఎంతమంది ఏఎంహెచ్ఓ దగ్గర పనిచేసినా అందరూ ఆఫీసర్లు కూడా ఇప్పటికీ నాకు టచ్లోనే ఉన్నారు, అందుబాటులోనే ఉన్నారు. నా ఫోన్ ఫీడింగ్లో ఉంది వాళ్ళ దగ్గర. ఎవరికి ఫోన్ చేసినా బాగున్నవారిని సంబోధిస్తుంది. సో నా మంచితనము, ఆఫీసర్ మంచితనము నేను అందరితోని ఆ రకంగా ఉండడం జరిగింది. సో ఒక 10 సంవత్సరాలు నిజామాబాద్లో చేసిన హెల్త్ అసిస్టెంట్ ఫ్యామిలీని. అప్పుడే ఎర్లీ స్టేజ్లో కాబట్టి పిల్లలు మంచి స్కూల్లో వేసినాను కాబట్టి ఫౌండేషన్ అనేది మా పిల్లలకు మంచి ఫౌండేషన్ దొరికింది. హైదరాబాద్కి వచ్చిందే మంచి ఫౌండేషన్ కోసం. ఫస్ట్ టైం అక్కడే నేటివ్ దగ్గర తాలూకా డిప్యూటీ డెమోగా నల్గొండకు రావడం జరిగింది. 2015 ఏప్రిల్ 1 రోజు ఇక్కడ రిపేర్ చేయడం జరిగింది. తర్వాత ఒక 2 సంవత్సరాలు చేసినాక బైఫర్కేషన్లో సూర్యాపేటకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 4 సంవత్సరాలు చేశాను. మళ్ళీ ప్రమోషన్ మీద హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా, సెకండ్ లెవెల్ గెస్టెడ్ ఆఫీసర్గా మళ్ళీ నల్గొండనే దొరికింది నాకు ఛాన్స్. దగ్గర నియర్గా ఉంది కాబట్టి. సో ఎక్కడ పనిచేసినా కూడా మనం మంచిగా ఉంటే మన ఉద్యోగస్తులు మంచిగా ఉంటారు. ఆ రకంగా అందరితోని నొప్పియకుండా నా పని ఏందో నేను చేసుకొని ఆఫీసర్స్కు అనుసంధానంగా నా తోటి సహోదరులతో అనుసంధానం చేస్తూ నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ తోటి సోదరులతో ఉన్నాను. ఎక్కువ మటుకు మా మదన్న నాకు మార్గదర్శకం. బాగా మదన్న చాలా ప్రేమతో మేము ఈ జిల్లాలో 10 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము. మంచి మార్గదర్శకం, మంచి గైడ్, నాకు గురువులాగా. మా వెంకన్న కూడా నాకు మంచి ఇన్పుట్స్ అందిస్తుండే. సమస్యలు వచ్చినప్పుడు వెంకన్న ఇట్లుండో ఈ పోస్ట్ ద్వారా నేను రిటైర్ కాబట్టి. సో ఇంకో విషయానికి వస్తే చాలామంది నియమించడం చూశాను. పాత నియమించడం కూడా వెరీ ఎక్సలెంట్, వెరీ టాలెంట్. పక్కా అడుగుతారు ప్రతి విషయానికి, ఇది ఎందుకు చేయాలా, ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, చేయకుండా ఏమవుతుంది అని మాత్రం ముందు మాత్రం నిలదీస్తారు ఖచ్చితంగా. మేధావులు వీళ్ళు. కాకపోతే తర్వాత అర్థం చేసుకుంటాం మనం సొల్యూషన్ చెప్తే. మీకు ఇష్టం అట్లా అడుగుతుంది కదా, ఇది ఉంది ఇక్కడ, ఇది వేసుకుంటే బాగుంటుంది అంటే మళ్ళీ కన్విన్స్ అయిపోవాలి. సో ఆ రకంగా అందరితో మమేకమై అందరి మండలాలను చూడగానే ఇక్కడున్న పాత్రికేయులు, మిత్రులు వాళ్ళందరూ చాలా మంది ఇన్ని అవార్డ్స్ తీసుకున్నప్పుడు చూసినా కానీ ఎప్పుడు కానీ పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కొన్ని డిపార్ట్మెంట్లు అయిపోయిన తర్వాత మనకు అవార్డ్స్ వస్తున్నాయి. ఈసారి ఫస్ట్ టైం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం మన పుట్టా శ్రీనివాస అంటే మేము అందరం ఆశ్చర్యపోయినాము సార్. అంటే మన డిపార్ట్మెంట్ ఎవ్రీ డే డిపార్ట్మెంట్, మన డిపార్ట్మెంట్ గురించి మేడం అంత అవగాహన ఉంది, అంత తిరుగుతుంది. అంటే ప్రజల గురించి, ప్రజల పట్ల, మన పట్ల మంచి భావంతో తిరుగుతుంది. మనం ఏం వేరే రకంగా అనుకోవాల్సిన డిఎంహెచ్ఓ సార్ ఒక సైడ్ తిరుగుతుంటూ, మన కలెక్టర్ మేడం ఒక సైడ్ తిరుగుతుంది. అదంతా మన మంచి గురించి డైలీ పేపర్లో కనబడుతుంటున్నాం. మనం ప్రజల కోసం మనం ఇప్పటికీ ఎల్లవెల్లిగా నన్ను అర్థం చేసుకుంటూ ఇప్పటివరకు నేను ఈ స్టేజ్కి ఈ అంచెలంచెలుగా పైకి రావడానికి ఆమె 100% నాకు నిదర్శనం అండి. ఎల్లవెల్లిగా ఖచ్చితంగా ఏ టైంలో ఎలా ఉండాలి, ఏ టైంలో ఎట్లా ఉండాలి, ఎక్కడ ఏందనేది. అలానే మా మిసెస్ వాళ్ళ మా ఇద్దరు బామ్మర్దులు రాజునాయుడు
చందు, వాళ్ళు కూడా నాకు ఎల్లవేళ మంచి సహసహకారాలు. మా మామయ్య గారు కూడా ఆయన టీచర్గా రిటైర్డ్ అయ్యారు. ఆ రోజులలోనే ఇప్పుడున్న ఉద్యోగ సంఘ నాయకులంతా డిఫరెంట్ అండి. ఆ రోజులలో మనం అందరం చేసినాం. ఉద్యోగ సంఘ నాయకులు అంటే ఆ రకంగా ఉండాలి. మోహన్ రెడ్డి గారు అంటే మా నిజామాబాద్ నుంచి ఆయన టీచర్స్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ ఆయన బస్సులు వస్తుండే, ఎర్ర బస్సులు వస్తుండే, జూబ్లీలో దిగినాక ఆయన పికప్ చేసుకుంటూ స్కూటీ మీద. ఆయనకు కారు కూడా లేకుండే. పెండో సమావేశం అంటే గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. కాకపోతే మన వాళ్ళే వాళ్ళ గుంపెట్లో ఉన్నప్పుడు మనకు రావాల్సిన డిఏ రాదు, ఇంకోటి రాదు. సో సాధిస్తుంటే మనం ఎక్కువ ఆశపడి కూడా ఎక్కువ అడగడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే మనకు కొన్నున్న ఫెసిలిటీస్ ఇవన్నీ పక్కన పెడితే మాత్రం మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ చేయించాలి గవర్నమెంట్. ఇప్పుడు చూస్తున్నాము ఎక్కడ చూడు పొద్దులు లేవగానే ఆగస్ట్ అంటుపడ్డది. ఎవరినైనా ఏమన్నా అంటే యాజ్ ఏ పోస్ట్గా ఎవరికైనా ఏమన్నా బాధ కలిగిస్తుంటే మాత్రం నన్ను క్షమించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న వీళ్ళందరికీ మా లచ్చన్న చెప్పాడు, కవిత్వం చదివాడు, మా అనుబంధం గురించి చెప్పాడు. 25 సంవత్సరాల మా అనుబంధం గురించి అంటే మా బాబుకు పాపకు మ్యారేజ్ అయితే వారం రోజులు ఉండొచ్చు. అన్న దూరం ఉన్నాను, నువ్వు లాట్ చేస్తే లాట్ చూడను, నీ కాలనీలో ఇల్లు చూపించు. ఎందుకంటే పెళ్లికి చాలా మంది వస్తారు కాబట్టి నీ ఇల్లు సరిపోదు. నీ ఇంట్లోనే పక్కనే నీ వీధిలోనే ఎక్కడో ఒక ఇల్లు చూపించి నేను వారం రోజులు ఉండాల్సిందే, నేను వారం రోజులు నీ ప్రోగ్రామ్స్ వీక్షించాల్సిందే, ఫ్యామిలీతో సాగొచ్చిండు. అంటే ఎంత ప్రేమ ఉంటే అక్కడ దాకా రావాలా. అక్కడ అన్నగారు టీఎన్జిఓ భవన్ ఓన్గా కట్టాడు. ఎవరు నమ్మారంటే ఈ రోజులలో ఎవరు డిఫరెంట్ అర్థం చేసుకోవాలంటే. కాకపోతే కూర్చుంటూ మంచి మార్గదర్శకం. ఆ బిల్డింగ్ కట్టాడు. అక్కడ కాల్వ శ్రీనివాసరావు మినిస్టర్ గారితో ఎలక్ట్రిసిటీ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే సార్ చూపించాడు. మా అందరినీ ఘనంగా ఆ మినిస్టర్ గారితో సన్మానం చేయించాడు. వీళ్ళంతా హైదరాబాద్కి తెచ్చారు. మా మిత్రులను పరిచయం చేయించి సార్ కూడా మినిస్టర్ గారు మమ్మల్ని మంచి గౌరవంగా సన్మానం చేశారు. అంటే వండర్ఫుల్స్ అవన్నీ అట్లాంటివి మనం మిరాకిల్ మనం చేయలేము. ఎంత ఇష్టం